హాయ్ రామ్, వెల్కమ్ టు మాసివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 37 ఏళ్ల రామ్ 20 ఏళ్ల ఫ్యాన్ బాయ్గా మారటానికి చేసిన కసరత్తులు ఏంటి అసలు? ఈ సినిమా ఏం చేయలేదు, క్యారెక్టర్ నచ్చింది అండ్ లుక్ డిజైనింగ్ అది కూడా పెద్ద ఇదేంటి. యాక్చువల్లీ మహేష్ హెయిర్ ఉంటుంది, కథ చెప్పడానికి వచ్చినప్పుడు బౌన్సీగా ఉంది. కథ ఉన్న తర్వాత హెయిర్ స్టైల్ బాగుంది చేసేద్దాం అని చెప్పేసి మహేష్ హెయిర్ స్టైల్ కాపీ కొట్టేసాం. ఏంటి అసలు మహేష్ చెప్పిన కథలో మీకు హుక్ పాయింట్ ఏంటి అసలు? చాలా ఇంట్రెస్టింగ్ నరేషన్ అండి. యాక్చువల్లీ నేను మైత్రి మూవీ మేకర్స్ రవి గారు నవీన్ గారు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. సో కథ ఉంది వింటారా అంటే ఫ్యాన్ కథ అనమండి. సరే ఫ్యాన్ కథ జనరలీ ఒక ఉంటుంది కదా, ఏం చెప్తాం అక్కడ ఆయన. సరే ఒక 20 minutesలో చెప్తావా మహేష్ అన్న? చెప్పేది సార్. 10 minutes అయిన వెంటనే ఒకసారి ఆగు, ఏదో ఉన్నట్టు అందులో ఏదో ఫీల్ అవుతున్నాను. ఎంతసేపు పడుతుంది అంటే 2.5 hours పడుతుంది. సో హ్యాడ్ లైక్ ప్రాపర్ 3 hour నరేషన్. అంటే దిస్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ వేర్ ఈ కథ చెప్పాలి అని చేస్తాను సినిమా. ఇప్పుడు దాకా ఏంటంటే క్యారెక్టర్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చేశాను. కానీ ఫస్ట్ టైం ఈ కథ చెప్పాల్సిందే, అది నేనే చెప్పాలి అని ఒక స్వార్థం, ఒక ఎక్సైట్మెంట్, ఒక దీంతో ఏంటంటే దట్ ఇస్ ఆంధ్ర. అంటే మీ ఒక ఫ్యాన్ బాయ్ కథ ఇది. మీ ఫ్యాన్స్లో ఎవరన్నా ఈ క్యారెక్టర్ తగ్గ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై అయ్యారా? ప్రతి ఫ్యాన్ ఐడెంటిఫై అవుతాడు. ఎనీ హీరో ఫ్యాన్ ఎవరైనా సరే ఐడెంటిఫై అవుతారు. అండ్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యాన్స్. మీరు సినిమా చూస్తే మీరు ఎవరికి ఫ్యాన్స్ కాకపోయినా సరే యూ విల్ ఫీల్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న సినిమా ఇది. సో ఆ రిలేషన్ అనేది కొంచెం కొత్తది, ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని రిలేషన్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యాను స్టార్ని ఎవడు ఇప్పుడు దాకా కలవడు, ఎప్పటికీ కలవడు. కానీ అయినా ఇతను లేడన్న విషయం తెలిసినా సరే స్టార్ కోసం అన్నీ చేయాలని ఉంటాడు. నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నానంటే అవతల తెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎనీ రిలేషన్, మదర్ కానీ ఫాదర్ కానీ లవర్ కానీ హూవర్ ఇట్ ఇస్. నేను ఒక పని అతని కోసం చేస్తున్న పని అతనికి తెలియదు, నేను అసలు ఉన్నాను ఆ పని చేస్తున్నాను తెలియకపోయినా చేస్తాడు. దట్ ఈస్ అన్కండిషనల్. అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఇప్పుడు దాకా. అంటే దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎమోషన్, వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ అది. సో ఆ ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేయటమే. అంటే ఈ క్యారెక్టర్లో వేరు, నేనే చెప్పాలనుకోవడం వేరు. ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, సో నేనే చెప్పాలి అనుకోవడం. సో ఎందుకు అంత స్పెసిఫిక్ గా ఈ పాయింట్ తీసుకున్నారు? అంటే ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థాట్ అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అది కానీ ఎప్పుడు ఆ క్వశ్చన్ ఉండేది. అంటే చాలా చిన్న ఏజ్లో 15-16 మెన్ ఫ్యాన్స్ అని వచ్చేసి ఏంటి ఎవరో ఏంటి తెలియకుండా ఏమో వద్దు అని భయపడి ఆ స్టేజ్లోంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ క్వశ్చన్, అసలు ఏంటి ప్రేమ, నేనేం చేశాను, ఐ డిజర్వింగ్ అనేది ఇప్పటికే ఉంటుంది ఎంతో కొంత. ఫస్ట్ కొంచెం చిన్నప్పుడు కొంచెం భయపడతాం, ఎప్పుడు ఏంటంటే ఇంకా గిల్ట్ ఉంటుంది, డూ ఐ డిజర్వ్ సో మచ్ అది ఇదని. సో ఆ క్వశ్చన్ ఎప్పటి నుంచో మైండ్లో రన్ అవుతూ ఉంది. ఆ క్వశ్చన్ని కూడా ఆన్సర్ చేసే సినిమా ఇది. సో ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏంటి అని అర్థం చేసుకునేలాగా చేసినా సరే స్టిల్ ఫీల్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్, బట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనే ఒక చిన్న స్వార్థం. ఈ ఫ్యాన్ క్యారెక్టర్లో ఒక పవరిజం ఉంటుంది, ఒక ఎమోషనల్ ఉంటుంది. మీకు దేనికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? ఆ ఎమోషనేనండి. అంటే పవర్ అనేది ఇప్పుడు ఒకళ్ళని ప్రేమిస్తున్నాం అంటే ఎంత ప్రేమిస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం అనేది ఇండివిజువల్ బట్టి ఉంటుంది. ఏం చేసి చూపిస్తున్నాం ఆ ప్రేమ అనేది. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు దట్ ఎమోషన్. సో ఆ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు తెలిసి ఇండియన్ సినిమాలని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్యాన్స్ గురించి సినిమా వచ్చినా ఫ్యాన్ వర్సెస్ స్టార్ కానీ లేకపోతే ఫ్యాన్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ అయ్యే ఎక్స్ప్లోర్ చేశాం, కానీ ఎమోషన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. అది వెరీ లిమిటెడ్ టు ఇండియా, సౌత్ ఇండియా, ఎస్పెషలీ తెలుగు మనకే ఎక్కువ ఉంటుంది అది. సో అంత స్పెసిఫిక్ది, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ రోజు చూస్తూ ఉంటాం, కానీ అది ఏంటి అని కరెక్ట్గా చెప్పలేం. అప్పుడు చేస్తానంటే ఎందుకు చేస్తాడని చూస్తూ ఉంటాం, కానీ అది ఎందుకు ఏంటి ఊరికి చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, నాట్ స్పెసిఫిక్లీ మేము మ్యూజిక్ డైరెక్టర్స్, మేము హూవర్ ఇట్ ఇస్. కానీ ఆ ఎమోషన్ ఏంటని మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. మీరు అతని కోసం మీ జాబ్ వదిలేసి వెళ్ళిపోయినా సరే అసలు ఏం మాడుతున్నావా, బట్ మీకు తెలుసు ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంట్, కానీ అయినా చేస్తాను. దేస్ అన్ ఎమోషన్, అది కరెక్ట్ అంటలా, బట్ అట్ ద సేమ్ టైం అదేంటి అండ్ ఆల్సో ద రైట్ వే ఆఫ్ షోయింగ్ ఇట్ కూడా సటిల్గా ఉంటుంది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు కానీ, బట్ యూ విల్ సీ ఇట్. రామ్ అంటేనే ఎనర్జీ, పవర్ కూడా, ఈ ఫ్యాన్ కూడా ఎనర్జీ. ఏది ఎక్కువ డామినేట్ చేసింది ఈ సినిమా వరకు? నేను కనపడను కానీ నేను ఉంటా. నేను కాదు కానీ నేనే. సో ఇప్పుడు దాకా ఉన్న ఈ కమర్షియల్ బ్యాగేజ్ అన్నీ కాకుండా, అంటే ఇప్పుడు 12th ఫెయిల్ లాగా ఆనెస్ట్ సినిమా అన్నాం,
బట్ ఇట్స్ నాట్ కమర్షియల్ ఫిల్మ్, కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ కూడా కాదు. కరెక్ట్గా చెప్పాలంటే అది రాజ్ కుమార్ హిరానీ సినిమాలు ఉంటాయి చూసారా, కమర్షియలిజంతో పాటు ఒక కంటెంట్ ఉంది, ఇట్స్ వెరీ హ్యూమన్ ఎలిమెంట్ టచ్ చేసే సినిమా. సో ఐ వుడ్ ప్రాబ్లీ పుట్ ఇట్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్. సో పోర్ట్రేయింగ్ characters is completely different. Portraying a fan character as a hero. So what exactly happened? Like అంటే ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే అదొక డెఫినెట్గా అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా ఈ పాయింట్ అయితే లేదు, అంటే హౌ హీ మౌల్స్ అని కూడా. సో అది ఎలా అనిపించింది? ఫస్ట్ ఎవరికైనా లైక్ ఐ సెడ్, నేను కూడా అందరిలాగానే ఫ్యాన్ కదా ఏంటి మాట్లాడుతున్నారు ఏం చెప్తాం అక్కడ. లైక్ ఐ సెడ్, ఈ కథ ఎంత చెప్పాలని ఉందంటే ఇప్పుడు నేను స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు, ఉపేంద్ర గారు కూడా నేను సూపర్ స్టార్ కదా అని ఫీల్ అయితే చేయలేదు. సో బోత్ ఆయన కూడా నేను కథ విందా ఎంత ఎమోషనల్ అయ్యారో ఆయన కూడా అంత ఎమోషనల్ అయ్యారు. సో ఇద్దరం అంత ఎమోషనల్ అయ్యాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్లే అవర్ క్యారెక్టర్స్ వెరీ ఆనెస్ట్లీ అండ్ సే ది స్టోరీ. అంత ఆనెస్టీ ఉంటే ఈ కథ ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ నథింగ్ బట్ ఆనెస్టీ. ఆ క్యారెక్టర్లో కానీ అది కానీ అంత ఆనెస్ట్గా ఉంటేనే అంత ఆనెస్టీ పోర్ట్రే చేయగలుగుతాం. సో దట్ వేస్ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి ఏది ఇబ్బంది అనిపించలా. అంటే టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు, మన దగ్గర ఫ్యాన్ బేస్ ఎట్లుంటుందో చూసాం కదా. సో కన్నడ హీరో ఉపేంద్ర గారిని తీసుకొచ్చి పెట్టడానికి ఏంటి మెయిన్ రీజన్? ఇక్కడ వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేశారా? లేదండి, అంటే ఇక్కడ వాళ్ళని పెడితే లిమిటెడ్ అయిపోద్ది. ఫస్ట్ ఓన్లీ ఆ స్టార్ గురించి అయిపోద్ది. మనకేంటంటే ఈ కథ ఇట్స్ యూనివర్సల్, ఇట్స్ బేసిక్లీ హ్యూమన్ ఎలిమెంట్ విత్ టాకింగ్. ఎమోషన్ అనేది హ్యూమన్, వేర్ హ్యూమన్స్ బికాస్ వేర్ ఎమోషన్. ఇప్పుడు ఏ ఎమోషన్స్ ఉంటావు కాబట్టి దాట్ విషయం. ఇందులో ఏంటంటే ఒక సూపర్ స్టార్ కావాలి, ఆ సూపర్ స్టార్లో ఎవరికాళ్ళు వాళ్ళ హీరోని చూసుకోవాలి. సో ఉపేంద్ర గారు ఎందుకు అంటే రజనీకాంత్ గారి తర్వాత ఈవెన్ హిమ్ ఇఫ్ యూ సీ ఈజ్ వెరీ ఫిలసాఫికల్ పర్సన్ అండ్ అదొకటి. అండ్ ఆల్సో ఏలో కూడా ఎవరికి పోస్టర్ కొడితే ఫస్ట్ ఆయన ఫేస్ వచ్చింది ర్యాండమ్గా. దట్ ఈస్ ఆల్సో అదొక ఫన్ రీజన్. మెయిన్ రీజన్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అంటే హీస్ సచ్ అంటే చాలా ఉంది ఆయనలో. అంటే రజనీకాంత్ గారి తర్వాత అంత ఫిలాసఫీ చెప్పే విధానం వేరుగా ఉన్నా సరే హీ హ్యాస్ సో మచ్, హీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో వీ ఆల్ థాట్ దట్ హీ వాజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు ప్లే అండ్ అందరూ రిలేట్ చేసుకోగలగాలి. ఏ ప్రీ కన్సీవ్ నోషన్స్ ఉండకూడదు, ఏ నెగిటివ్ ఇది ఉండకూడదు, యూనో అందరూ లవబుల్గా ఉండి సూపర్ స్టార్ ఎవరు అని చెప్పేసి. కాదు, టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా అన్నారు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయినా ఆంధ్ర కింగ్ తాలూకా అంటాం ఏమన్నా ఎంతవరకు? అంటే 2000s కాదండి. సో 2000s 1980s బ్యాక్ డ్రాప్. 80s 2000 ప్రాపర్ 2000s కాదు అది. 1980s కూడా చిన్నది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది బట్ 2000s కాదు. సో 2000s ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది. ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే పార్ట్నర్ యాక్టర్. ట్రైలర్ కూడా చాలా బాగుంది సార్. ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఉన్న కంటెంట్ ఎమోషన్గా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అంటే ఎమోషనల్గా డ్రైవ్ చేస్తున్న ఈ సినిమా అంటే ఒక ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు, మీరు ఒక అభిమానిగా నటించడం అనేది ఆ ఫీల్ ఎలా ఉందో? వన్ మోర్ రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ వాజ్, ఇప్పుడు దాకా చూస్తుంటే ఇండస్ట్రీ కానీ నేను కానీ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ మొత్తం డార్క్గా బ్లడ్ అని అదని బాగా గోరీగా హెవీగా అనిపిస్తున్నాయి సినిమాలు. సో కథ వినమైన ఒక ఫ్రెష్నెస్ వచ్చింది అంత లైటర్ వెయిన్లో ఒక ప్రాపర్గా ప్లెజెంట్గా ఒక సినిమా చూసి మన స్క్రీను స్పీకర్లో కాకుండా మనలో ఎమోషన్స్ అంత సౌండ్ వచ్చే సినిమా అనిపించింది. దట్స్ వెన్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్లస్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సాంగ్ బాగుందిరా, ఆ డైలాగ్ బాగుందిరా, ఫైట్లో ఆ పంచ్ బయట తీసాడు అనేది కాకుండా యూ కమ్ అవుట్ ఫీలింగ్ అ సర్టన్ వే అబౌట్ యువర్ సెల్ఫ్. అలాంటి సినిమా వచ్చి ఎన్ని రోజులు అయింది. మన గురించి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, సినిమా అన్ని పక్కన పెట్టేసి మన గురించి వాట్ బి ఫీలింగ్ అనేది. సో ఈ సినిమా చూసిన తర్వాత కొంచెంసేపు ఆ ట్రాన్స్లో ఉంటారు, కొన్ని రోజులు కూడా ఉండొచ్చేమో. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ లైఫ్ ద వే. ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సూర్య సాగర్ పక్క పక్కనే ఉన్నారు కానీ ఎప్పుడు కలవరా అంటే, కానీ చూడడానికి బాగున్నారు రా అంటే డైలాగ్స్ కూడా చాలా ఇది అనిపిస్తుంది. ఆ డైలాగ్లో పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు చెప్తున్నాను చూసారా, ఒకటి కోసం ఇప్పుడు ఫ్యాన్గా ఒకటి కోసం అంత చేస్తున్నాను, నేను అంత చేస్తున్నా, కానీ చేస్తున్న విషయం అతనికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. అని తెలిసి చేస్తున్నా, నేను ఉన్నాన్న విషయం కూడా అది తెలియదు, తెలిసి చేస్తున్నా. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఆ డైలాగ్ చెప్పింది, సూర్య సాగర్ కలిసినట్టే ఉంటాయి కానీ ఇప్పుడు కలవరా అనేది లాజిక్, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక ఫ్యాన్ అనేవాడు పర్స్పెక్టివ్ చూడండి, అమ్మ కలవకపోయినా చూసారా ఎంత బాగుంది, సన్సెట్ అనేది ఎంత బాగుంటుంది చూడటానికి, అంటే ఆడు పర్స్పెక్టివ్ అలా చూస్తున్నాడు. దట్ ఈస్ ద ఫ్యాన్. ఆ డైలాగ్లో బ్యూటీ అది. సూర్య సాగర్ కలవరు కానీ అయినా చూడటానికి ఎంత బాగుంటుంది. దట్ ఈస్ థీమాటిక్లీ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ టాకింగ్ అబౌట్. ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవరికైతే ఫ్యాన్ అవుతాడో ఆ హీరో తాలూకా ఎన్సైక్లోపీడియా అనొచ్చు. బీట్
రికార్డ్స్ దగ్గర నుంచి సింగిల్ స్క్రీన్స్, లేకపోతే ఎన్ని రోజులు ఆడాయి, లేకపోతే టికెట్స్ తగ్గితే మనం వెళ్ళి టికెట్లు కొన్న, ఇలాంటి ఎన్నో థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశారా? ఇప్పుడు ఏదైతే అన్నారో ఒక నాన్ స్టాప్ డైలాగ్ కూడా ఉండదు సినిమాలో. సో ఈ డైలాగ్ చూసినప్పుడు గుర్తించుకోండి పాయింట్ గురించి. నాన్ స్టాప్ డైలాగ్ ఒకటి రామ్, బిఫోర్ దేవదాస్ విజయవాడలో ఏదో సింగిల్ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంటారు, చూడకుండా ఏమి ఉండరు కదా. చెన్నైలో కట్ చేస్తే స్టారిజం వచ్చిన తర్వాతకి చూసుంటారు. ఇప్పుడు ఇందులో ఫ్యాన్గా చేయటం, అప్పటికి దీనికి ఏమన్నా రిలేటెడ్గా ఏమన్నా మీకు కొన్ని సిచ్యువేషన్స్ కానీ సీన్స్ కానీ ఏమన్నా సినిమాలో థియేటర్లో సినిమా అంటారా అనిపించలేదండి. బట్ అంటే అలాంటి ఫ్యాన్ బై మూమెంట్లు ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ ఏమన్నా మీకు అనిపించిన? రజనీకాంత్ గారు అంటే చెన్నైలో పెరిగాం కాబట్టి రజనీకాంత్ గారు అంటే ఉండేది. అప్పుడు నాకు తెలిసిన సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయింది. చిన్నప్పుడు భాషా సినిమా బాగా ఇష్టం. అప్పుడు చూద్దామని వెళ్ళాం. సరే చాలా రోజులు ఎందుకు రిలీజ్ అయ్యి టికెట్లు దొరికితే వెళ్తే టికెట్లు దొరకలా. అది 100వ రోజు. సో మొత్తం ప్యాక్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో ఏం దొరికితే నేను ఎవరితో లేని కూడా గుర్తులేదు. మీ 1 more person చూస్తున్నప్పుడు 100th day ద కైండ్ ఆఫ్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ దట్ హ్యాపెన్. అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఒక హై ఉంటుంది చూసారు, ప్రతి డైలాగ్ తెలిసి అప్పటికే ఒక 10 సార్లు చూసుంటారు అందరూ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద పీక్ ఎక్స్పీరియన్సెస్ ఐ కుడ్ డూ. కథ నచ్చటం వేరే యాక్చువల్గా, కానీ ఒక పాట రాయాలి అని ఒక లిరిక్ రైటర్గా మారటం అంటే ఇన్నేళ్ళ కెరీర్లో ఎప్పుడు అనిపించలేదు కదా. పర్టికులర్గా ఈ సినిమాకి నేను ఒక పాట రాయాలి అంటే ఆ సిచ్యుయేషన్ ఏమన్నా ఇన్స్పైర్ చేసిందా? అసలు ఏంటి పాట రాయాలని అనుకోలేదు ఈ సినిమాకి కూడా. లైక్ ఐ సెడ్, అంటే కథలో అంత ఉంది, క్యారెక్టర్ అనేవాడు అంత ఆనెస్ట్గా ఉన్నాడు అని చెప్పాలంటే అలా సిచ్యువేషన్స్ తెలుసు. సాంగ్ సిచ్యువేషన్ కూడా ఏంటంటే బేసిక్లీ ప్రేమలో పడతాం. ఆ ఏజ్లో ప్రేమలో పడినప్పుడు అది ప్రేమ అని మనకు తెలుస్తుంది, కానీ పక్కన ఉన్న ఫ్రెండ్ ప్రేమ కదరా ఉంటాయి ఫీలింగ్స్ అంటాడు. అది కాదురా, ఇది వేరేరా, ప్రేమరా అంట. సో హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఈస్ లవ్? ప్రేమని ఎలా చెప్తా? డైలాగ్ ఉంటుంది, ప్రేమ అంటే ఏంట్రా అంటాడు. ప్రేమ అంటే ఒక రకంగా ఇష్టమే అంట. పక్కన చెప్తాడు, అరే మరి లస్ట్ అంటే ఏంట్రా అంట. లస్ట్ అంటే ఒక రకంగా ఇష్టమే అంటాడు. రెండు ఒకటే చూసేవాడి. సో హౌ డు యూ డిఫరెన్షియేట్? హౌ డు ఐ టెల్ హిమ్ లేదురా అది ప్యూర్ అనేది? సో ఆ తపన ఏదైతే ఉందో ఒక 20-year-old 22-year-old కిడ్ ఆ తపన ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లోరింగ్ వాట్ లవ్ ఇస్ అనే ఒక జర్నీయే ఆ పాట. సో అది ఎలా చెప్పాలి ఏంటని నేను సాగర్గా అప్పటికి బాగా ఫీల్ అయిపోతా ఉన్నాను. నేను ఎలా చెప్తాను ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలని ఎలా చెప్తాను, దాని తర్వాత ఏం తెలుసుకున్నాను. సో ఆ జర్నీలో ఇంటికి వెళ్ళి ఊరికే సరదాగా రాసినప్పుడు నెక్స్ట్ తీసుకొస్తే లిరిసిస్ట్కి చెప్పాలి రెఫరెన్స్ కింద పట్టుకొచ్చా. ఓకే, బట్ మహేష్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరి లవ్ ఇట్ అండ్ ఫలో కూడా రాసాను. ఫస్ట్ చరణ్ రాసా. హ్యాపీ. నువ్వు ఉంటే చాలే ఆన్ స్క్రీన్ కైనా ఆఫ్ స్క్రీన్ కూడా అర్థం కాలేదు. నువ్వు ఉంటే చాలే అని లిరిక్ రాశారు కదా, ఆన్ స్క్రీన్ కైనా ఆఫ్ స్క్రీన్ కూడా. ఆన్ స్క్రీన్ నువ్వుంటే చాలే పదం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. అంటే ప్రేమ అనేది ఒక డెఫినేషన్ ఉండదు, కానీ ఎవరి కాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు లవ్ అంటే రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, మీకు లవ్ అంటే ట్రస్ట్ అయి ఉండొచ్చు, మీకు లవ్ అంటే ఇంకోటి అయి ఉండొచ్చు. సో నీకేంటి మనకేంటి అనేది. సో ఐ లవ్ యూ అనే పదం ఐ లవ్ యూ అని చెప్పకుండా అలా చెప్తాం. పీక్ అసలు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెప్పాలంటే అసలు పీక్ ఫామ్ ఏంటి? నువ్వు ఉంటే చాలే. సింప్లెస్ట్ ఫామ్ నువ్వు ఉంటే చాలంటే ఇంకా ఉండు, యువర్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అన్నట్టు. సో సింపుల్గా ఉండాలి. 22-year-old కిడ్ రాసినట్టే ఉండాలి. సింపుల్ పదాలు ఉండాలి, ఇంగ్లీష్ ఉండకూడదు అని నేను ఊరికే ఛాలెంజ్ కింద పెట్టుకుని రాసి. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రైటింగ్ ఇట్. రాయాలన్న ఇంటెన్షన్తో రాయలేదు, కానీ అలాంటి అమ్మాయి ఏమన్నా తారసపడిందా? అలాంటి అమ్మాయి ఏమన్నా తారసపడిందా? మనోడు అడగడానికి ఇబ్బంది పడలేదు. అంత అమ్మాయి కూడా ఏం కాదులే కానీ భాగ్యశ్రీ ఎక్స్పీరియన్స్ ఎలా? భాగ్యశ్రీ కనెక్టింగ్ క్వశ్చన్ ఉందండి. యాక్చువల్లీ స్క్రీన్ మీద చూస్తే కెమిస్ట్రీ చాలా బాగుంది అని చెప్పా, మంచి టాక్ వచ్చింది మీ ఇద్దరికి. సో ఆ కెమిస్ట్రీ ఐ థింక్ క్యారెక్టర్స్ నుంచే వస్తుంది ఆనెస్టీ అనేది. మీరు ఇష్టం అవుతున్నారో తెలుసు, కానీ ఏం లేదు, పాట రాశాను కాబట్టి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు పాట రాయలేదు, సడన్గా పాట రాసినప్పుడు కాస్టింగ్ కూడా అవ్వలేదు ఇంకా. సో క్లారిటీ కోసం. బట్ ఐ థింక్ ఆ కెమిస్ట్రీ అనేది కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆనెస్టీ ఇన్ ద క్యారెక్టర్స్. ఒక సీన్లో ఇలా బిహేవ్ చేసి నెక్స్ట్ సీన్లో అలా చేయాలి కదా అని అలా బిహేవ్ చేయడం కాకుండా దిస్ లాట్ ఆఫ్ మహేష్ రాసిన ప్రతి క్యారెక్టర్లో ఆనెస్టీ ఉంటుంది. మీరు చూసే చిన్న క్యారెక్టర్లో కూడా అక్కడ ఆనెస్టీ ఉంటుంది. సో ఐ థింక్ దాంట్లోంచి పుట్టిన కెమిస్ట్రీ యాక్టర్స్.
సో అంటే బయోపిక్ అంటే మీరు ఆంధ్ర కింగ్ తాలూకా అని కింద ఏ ఫ్యాన్ బయోపిక్ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా, ఎవరిదన్నా బయోపిక్ లేకపోతే ఎవరన్నా ఇలా ఫ్యాన్స్ కొంతమంది హీరోలు వెంట పడుతూ అంటే వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో బంగారం అమ్మేయడం లేకపోతే సినిమా టికెట్స్ కోసము. సో అట్లా ఎవరైనా కలిసి వాళ్ళ గురించి వాళ్ళ జీవితాలు ఏమైనా యాడ్ చేశారు? లేదండి, అంటే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ ఇది బేసిక్లీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ కాదు, ఇట్స్ లైఫ్ స్టోరీ. సాగర్ అనే వాడు లైఫ్ స్టోరీ, వాడితో ట్రావెల్ అవుతూ ఉంటారు మీరు. సో ఇట్స్ బయోపిక్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాన్. ఎవరు ఫ్యాన్ అయినా సరే వాడి లెవెల్లో కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు. అండ్ నాట్ ఓన్లీ ఫ్యాన్స్, జనరల్గా చూసే ప్రేక్షకులు కూడా హ్యూమన్ ఎలిమెంట్లో ఒకటి చెప్తున్నాం కాబట్టి ది కనెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. దిస్ ఇస్ అన్ ఎమోషన్. సో ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు అందులో. సో ఒక్క స్పెసిఫిక్ అన్నట్టు కాదు, కానీ ఇట్ ఈస్ అ స్టోరీ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఎమోషన్. ఇప్పుడు అమ్మ కొడుకు ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఎవరైనా కనెక్ట్ అవుతారు, ఆ స్పెసిఫిక్ అమ్మ కొడుకు ఒకటే కాదు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యూటిఫుల్ ఎమోషన్ వేర్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ విత్ ఇట్ అండ్ ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ బై దట్. అంటే యాజ్ పర్ ట్రైలర్ అంటే ఫ్యాన్ దగ్గరికి హీరో వస్తున్నట్లుగా చూపిస్తారు కదా, సో బట్ ఏ హీరో కూడా అట్లా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు మనం ఏం చూడలేదు. సో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అదే, దట్ ఈస్ ద ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ దట్ హ్యాపెన్స్. సో ఏం చేస్తే స్టార్ వచ్చాడు, అది ఏంటి అనేది ఇంకొక హుక్. సో అది ఇందాక అన్నట్టు ఈ మధ్య సినిమాల్లోనే అంటే ఎయిదర్ బ్లడ్ షెడెడ్ కానీ లేకపోతే స్టంట్స్తో లేదు మైథలాజికల్ ఇలాంటి సినిమాలే బాగా క్లిక్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడున్న జెన్జీకి కూడా ఇలాంటి సినిమాలు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో ఫుట్ ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే, దట్ టు ఇంటూ థియేటర్కి ఫుట్ ఫాల్స్ కూడా ఇలాంటి సినిమాలకే వస్తున్నాయి. సో డూ యూ థింక్ లైక్ ఇలాంటి ఒక సాఫ్ట్ స్టోరీయో లేకపోతే ఎమోషనల్ కంటెంటో ఈ జెన్జీకి కనెక్ట్ అవుతుందా? ఎక్కువ అలాగే కనెక్ట్ అవుతున్నారు. అంటే వేర్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఇస్ కొరియన్ షోస్ ఎక్కువ చూస్తున్నారు అందరూ, జెన్జీ ఏదైతే ఈ జనరేషన్ అంటున్నాం. ఇఫ్ యూ అబ్జర్వ్ కొరియన్ షోలో ఏముండదు, ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి రొమాన్స్ వేరేలాగా చూపిస్తున్నాం, అక్కడ ప్యూరెస్ట్ ఫామ్ ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. చూసి వాళ్ళన్నా చూస్తా ఈ సీన్ చూడండి, ఏం లేదు, అమ్మాయి కారు ఎక్కితే ఆడ దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ పెడతాడు, దగ్గరికి వస్తాడు అంతే. చూసా యూనో ప్యూరెస్ట్ ఫామ్ దేర్ ఎంజాయింగ్. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అనేవాళ్ళు పాపం ఇప్పుడు మనం అది చూసాం ఇది చూసాం సోషల్ మీడియా, ఇప్పుడు వాళ్ళు పెరగటమే సోషల్ మీడియాతో చూస్తారు. అంటే దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ దర్ కంట్రోల్. ఇప్పుడు మనకే చాలా కష్టం ఉంది, వాట్సాప్లో ఫార్వర్డ్ వస్తుంది, ఎవడో మంచి జోక్ పంపిస్తాడు, గుడ్ మార్నింగ్ అంటాడు, ఓకే గుడ్ మార్నింగ్, నెక్స్ట్ జోక్ పంపిస్తాడు, నవ్వుకుంటాం, మళ్ళీ స్వైప్ చేస్తాం, చూస్తే ఎవడో ఏదో మన ట్రిగర్ చేస్తాడు, రేజ్ ఫీల్ అవుతాం, మళ్ళీ చేస్తాం. అంటే ఒక చిన్న క్యూట్ డాగ్ వీడియో ఉంటుంది, ఎంత క్యూట్గా ఉందనుకుంటాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఇంకో పొలిటికల్ ఏదో వస్తుంది, ఏదేంటారా అనుకుంటాం. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes ఎన్ని ఎమోషన్స్ మారుతున్నాయి మనకు. ఇదివరకు జరిగేది కదా మనకి. ఒక ఎమోషన్ స్కూల్లో ఎవరో టీచర్ తిట్టాడంటే ఆ కోపంతో వచ్చేవాళ్ళం, మళ్ళీ తీసుకునేవాళ్ళం, బ్యాట్ తీసుకునేవాళ్ళం, కొట్టి 6 కొడతానే, ఇప్పుడు మారేది 6 కొట్టామని ఒక గంట ఉండేది. ఆర్ ఎమోషన్స్ ఆర్ ఇన్ ఆర్ కంట్రోల్. సో జెన్జీలకు ఏంటంటే పాపం ఇప్పుడున్న జనరేషన్కి దర్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్. సో దే ఫీల్ మచ్ మోర్ దెన్ వాట్ వీఆర్ ఫీలింగ్. when you hit them at the right moment, that is what they want to feel. They're way more emotional than we are in this. మనకు కొంచెం కంట్రోల్ ఉంటుంది. అంటే ఆ ఫ్యాన్స్లో కూడా చాలా ఎవల్యూషన్ అనేటువంటిది ఇంకోటి మీరు అంది యాక్చువల్లీ గుడ్ పాయింట్. అదే చూస్తున్నారు అనేది ఇప్పుడు నేను ఇస్మార్ట్ శంకర్ అప్పుడు కూడా గుర్తుంది. యాజ్ అన్ ఆడియన్గా ఫ్రస్ట్రేట్ అయ్యా. ప్రతి హీరో మంచోడులా కనపడుతున్నాడు, ప్రతి హీరో మంచిగా చేస్తున్నాడు, మంచోడు. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను మంచోడు చేస్తాను. అది కాదు, యాజ్ అన్ ఆడియన్గా వాంట్ టు వాచ్ సంథింగ్ వైల్డ్. అసలు హీరో నాడు మంచోడు అయ్యాను, గ్రేషియస్ ఎందుకు అనుకోవడం, నెగిటివ్ క్యారెక్టర్ని చంపేయండి లాస్ట్ కావాలంటే, బట్ ఒక వైల్డ్గానే చేయాలి అనే ఆడియన్గా పుట్టిన ఫ్రస్ట్రేషనే ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చేసింది. అప్పుడు సడన్గా అనిపించింది ఏంటి కమర్షియల్ సినిమా అంటేనే ఒక బూత్. అప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ 2019లో కమర్షియల్ సినిమా అనే పదం వాడాలంటే భయం వేసింది అందరికీ. సో ఆ టైంలో డేరింగ్ వచ్చి అలాంటి కథ చెప్పాం కాబట్టి ఆడియన్స్ ఒకసారి కనెక్ట్. ఇప్పుడు కూడా ఏంటంటే వెరీ సిమిలర్ వైబ్లో మొత్తం అందరూ అదని గోరి అని బ్లడ్ అని అది నేను మాట్లాడదాకా అదే చేశాను, ఎక్కువ పీక్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఒక సినిమా చూడాలి, సౌండ్ అనేది థియేటర్లో కానీ అక్కడ కానీ రాకూడదు, నాలో కలగాలి, సౌండ్ ఎక్కడ రావాలి, అక్కడ వచ్చే సినిమా. సో బయట అంత ప్లెజెంట్గా ఉన్నా సరే నీ లోపల అదేంటి మనల్ని ఏం కదిలిస్తుంది. అంటే నేను అన్నది ఇంతకు మిస్ అయింది, ఫ్యాన్స్లో కూడా చాలా ఎవల్యూషన్ అనేటువంటిది వచ్చింది. అంటే మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడే ఫ్యాన్స్ అంటే 80sలోనే ఆ టైంలోనైతే ఏకంగా మా సినిమా 100 రోజులు ఆడింది అని అంటే అవతల సినిమా కనీసం 101 రోజన్నా ఆడాలి అనుకునేవారు, కొట్టుకునేవారు.
చాలా ఇదిగా ఉండేది. బట్ అది ఎవల్యూషన్ అనేటువంటిది ఇప్పుడు ఎలా వచ్చింది అని అంటే అది ఓన్లీ ట్విట్టర్కే పరిమితం అయిపోయింది. ఫ్యాన్స్ కొట్టుకోవడం కూడా ట్విట్టర్లోనే, మా అయితే స్పేసెస్లో ఉంటాం. అంటే ఆ ఇంటెన్సిటీ అనేటువంటిది తగ్గింది అనుకోవచ్చా టువర్డ్స్ హీరోయిజం? ఇంటెన్సిటీ సంగతి తెలియదు కానీ ఇట్స్ జస్ట్ డిఫరెంట్ వే ఆఫ్ లెటింగ్ అవర్ ఫ్రస్ట్రేషన్ అవుట్, లెటింగ్ అవర్ ఎమోషన్స్ అవుట్. ఫ్రస్ట్రేషన్ కన్నా ఎమోషన్ బేసిక్లీ. ఒక మనిషిని ఎంత ప్రేమిస్తే వాళ్ళ గురించి మాట్లాడితే అంత కోపం వస్తుంది. మన ఫ్రెండ్ గురించి చూడడానికి కోపం వస్తుంది ఎందుకు అంటే అంత ప్రేమిస్తాం. వాడు ఎప్పుడే కలిసాడు, సడన్గా మీరు కొట్టుకున్నారు, వెనక్కి వెళ్తా అంతే. మీరు ఇంకొంచెం ముందర నుంచి తెలుసు కాబట్టి ఓకే పని ఎందుకు అవసరం అని ఫస్ట్ మిమ్మల్ని ఆపుతాను. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లైకింగ్నెస్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఎవరు ఎంత ఎలా చూపిస్తున్నారు అనేది ఆల్ డిపెండ్. సోషల్ మీడియాలో చేయొచ్చాడు లేదా బయటకు వెళ్ళి చేయొచ్చు అని తెలియదు. బట్ అగైన్ ఈ సినిమా కూడా చెప్పేది ఏంటంటే ఫ్యాన్ వార్స్ కానీ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. మెసేజ్ లాగా చెప్పం కానీ బట్ యూ సీ అండ్ యూ లెర్న్. అండ్ యా ఇదివరకు దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ ఆల్సో. ఇదివరకు అయితే బయటకు వెళ్ళి కొట్టుకునేవారు, ఇప్పుడు ఇదే అంటారు అనుకుంటాడు. ఫైనల్గా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వ్యూయర్ ఏం ఫీల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక పదం ఉంటుంది, మేము సినిమా కొన్ని షోలు వేసినప్పుడు కూడా విన్న తర్వాత అదే పదం విన్నాం, అదే పదం వినాలనుకుంటున్నాం. ఏంటది? లోపల నుంచి వస్తుంది, అది అంటామా లేదా అన్నది తర్వాత చెప్తారు. కాదు, ఇందాక ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పారు. ఒక అంటే ఒక ఆడియన్గా నాకు నేను నచ్చాలి కదా. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నేను కదా ఆడియన్ గా నేను చూసే సినిమాలు ఒక ఆడియన్ గా మీరు ఫీల్ అయింది. బట్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వర్కౌట్ అవనందుకు మళ్ళీ జోనర్ మార్చారు అనేది టాక్ వచ్చింది. టాక్లు వస్తా ఉంటాయి కాదు. వన్ డే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే లవ్ స్టోరీలు వరుసగా చేసి ఒక మాస్ సెట్ కొట్టిన వెంటనే ఇదన్నా మనం అంటారు. మాస్ సినిమా వరకు సడన్గా లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు రేపు అయిపోయిందా ఇది కదా మనం చేయాల్సింది అంటారు. దాని తర్వాత మాస్ సినిమా చేస్తాం, మళ్ళీ ఇది కదా మనం అంటారు. సో వీ హ్యావ్ టు సాటిస్ఫై ఆల్ ఆఫ్. ఏ కట్ చెప్పినా కరెక్ట్గా చెప్పి నచ్చేటట్టు చేస్తారు. నా లక్ ఏంటంటే నన్ను లవ్ స్టోరీలో యాక్సెప్ట్ చేశారు, ఫ్యామిలీ డ్రామాస్లో యాక్సెప్ట్ చేశారు, కామెడీ ఎంటర్టైనర్స్లో యాక్సెప్ట్ చేశారు, పీక్ మాస్లో యాక్సెప్ట్ చేశారు. సో హ్యావ్ అక్సెప్టెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో దాంట్లో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఏం చేయాలి, బట్ హ్యావ్ బీన్ అక్సెప్టెడ్. సో ఏం చెప్పాలన్నా రైట్గా చెప్పాలి. నేను అంతమంది అంత వైడర్ సెక్టార్ని నేను ఎంటర్టైన్ చేయగలుగుతా. సో ఐ హ్యావ్ మోర్ స్కోప్ టు డూ దాట్. కానీ అదేమన్నా అంటే ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ చేయాలనే ఒక కన్ఫ్యూజన్ ఏమన్నా ఏర్పడిందా దీనివల్ల? అవి కూడా ఉంటాయి. అంటే నాకన్నా డైరెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఒకటిను కథ రాసిన తర్వాత అమ్మ డ్యాన్స్ సరిపోవట్లేదేమో, డ్యాన్స్ సాంగ్ పెట్టాలి కదా, పెట్టి వాడుకోకపోతే డైరెక్టర్ బ్యాడ్ మ్యాన్. సో ఆ ప్రెషర్స్ ఎక్కువ చూసారు. ఇది వాడుకోవాలి, అది వాడుకోవాలి, ఫైట్ పెట్టాలి, స్టైలిష్గా చూపించాలి, యాక్టింగ్ బాగా చేస్తాడు, కామెడీ చేయాలి, అది పెట్టి. సో దాంతో కొంచెం అటు ఇటు పోవచ్చు. మహేష్ కూడా చెప్పాయి చాలా పవిత్రమైన స్క్రిప్ట్ కన్నా ఏం పెట్టకు, లేదు అక్కడ వద్దు, ఫస్ట్ డే ఫస్ట్ షో డాన్స్ ఉంటుంది సరిపోద్ది, ఆర్గానిక్గా ఉంటుంది. అంటే మహేష్కి ఎటువంటి సహకారం మీ దగ్గర నుంచి? అంటే లైక్ స్క్రిప్ట్లో కానీ లేకపోతే అక్కడికక్కడ ఏమైనా మార్చడాలు అలాంటివి ఏమైనా జరిగాయి? అది మహేష్ని అడగాలి. బట్ వీ డిస్కస్ ద లాట్. అంటే మార్చ్ 2024లో యాక్సెప్ట్ చేసిన సినిమా నవంబర్ 24లో స్టార్ట్ చేసాం. సో అప్పుడు దాకా ఇట్స్ ట్రావెలింగ్. అసలు ఇంత మంచి సినిమా ఎలా చెప్దాం, ఏంటి సాంగ్స్ ఫస్ట్ చేంజ్ చేసుకుందాం, ఒక కొత్త సౌండ్ కావాలి. సో వివేక్ మవన్ అని అక్కడ నుంచి రప్పించాం. అండ్ సో దట్ డెఫినెట్లీ వర్క్డ్. ఓకే, కొత్త సౌండ్ వచ్చింది. ఇప్పుడు నువ్వంటే చాలే కానీ, చిన్ని గుండెలో కానీ, FDFS కానీ ఇవన్నీ చూస్తుంటే కొత్త సౌండ్ వచ్చింది. ఆల్బమ్ ఫస్ట్ పాట బాగుందన్నారు, ఈ పాట కూడా బాగుందన్నారు, ఇప్పుడు ఆల్బమ్ బాగుంది అంటున్నారు. చాలా రోజుల తర్వాత మంచి ఇది వచ్చింది. సో దాట్ వేస్ వీ డిస్కస్డ్ అలాట్, వి బ్రెయిన్ స్టార్మ్, వి ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అంటే మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయిన తర్వాత, అయిపోయింది కదా ఇంకా 2 రీలు ఉంటే బాగుంటుంది, తీసేస్తాం కదా 2 రీలు ఉంటే బాగుంటుంది. కాదు, ఫస్ట్ మీరు రాసిన సాంగ్ రిలీజ్ చేయటం అనేది రిస్క్ అనుకోలేదా? ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే అరే ఎందుకురా కాబట్టి లేదండి. అంటే నాకన్నా మహేష్ ఎక్కువ కంగారు పడ్డాడు. ఫస్ట్ విన్నప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేశాడు, సార్ ఇంకొక 3 లిరిక్స్ చూపిద్దా, నాకు 100% కాన్ఫిడెంట్ అండి, ఒక్కసారి వినిపిద్దామా అంటే, మీరు రాశారు కదా మళ్ళీ పేరు వేస్తున్నాం, అది హ్యాపీలీ అండ్ బట్ ఎవ్రీ లిరిసిస్ట్ వెంట్ దే వర్ ఆల్సో లైక్ బాగుంది, ఏం మార్చారు, బాగుంది కదా. సో దాట్ వేస్ ఐ థింక్ లక్కీలీ నన్ను ఇంకో వర్షన్ అడిగితే తొలిదిరిపోయేది మహేష్, ఏ రాశాను అక్షరం. సో అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఇట్. అర్థం ఓకే, బట్ ఎందుకు ఏంటి కరెక్ట్గా ఉంటే మార్చేస్తాం కానీ, బట్ లక్కీలీ ఇంకో వర్షన్ అంటే అక్షరానికి అక్షరం అదే. జనరల్గా హీరోలు అంటూ ఉంటారు కదా, అంతా బాగానే ఉంది కానీ
వై డోంట్ యు ట్రై అనదర్ వర్షన్, ఇది ఇక్కడ మార్చొచ్చు అది అక్కడ మార్చొచ్చు అని అంటూ ఉంటారని అంటూ ఉంటారు. సో ఇక్కడ హీరోయే పాట రాశాడు కదా. అది డెఫినెట్లీ అవుద్దండి. ఎప్పుడు అవుద్దంటే మనకి ఏం కథ చెప్తున్నాం, క్యారెక్టర్ ఏం చెప్పాలనే క్లారిటీ లేకపోతే ఇంకా వేరేదాన్ని వస్తుంది చూద్దాంలే ఓకే అనేది వస్తుంది. ఇంత యాప్ట్ కూర్చుంటాం కదా, దీనికన్నా బాగా ఇంకేం చెప్తాం, ఇది చెప్పింది సరిపోద్ది కదా, ఇదే చెప్పాలి కదా అనుకుంటే వేరేది ఎతకం ఫస్ట్. సో ఆ క్లారిటీ లేనప్పుడే ఇది కూడా చూద్దాం. అంటే ఆ సాంగ్ రాయడానికి ముందు మీరు ప్రిపేర్ అయిన విధానం నేచురల్ పాట విన్నాను, బాగుంది, రేపు లిరిసిస్తో ఎవరు వస్తారో తెలియదు, సరే ఒకసారి రెఫరెన్స్ లాగా రాద్దాం. ఇంటికి 2 o'clock ప్యాకప్ అయింది, మార్నింగ్ 2కి కూర్చొని 2 to 4 ఓకే చదవ రాసి నెక్స్ట్ డే వినిపిస్తే బాగుంది, మళ్ళీ నెక్స్ట్ డే 2 to 4 రాస్తే అయిపోయింది. అంటే మీరు టీనేజ్ లో కానీ చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా అట్లా ట్రై చేయడం, ప్రేమ లెక్కలు రాయడం, సాంగ్ చేశారా? సాంగ్స్ ఇంగ్లీష్లో ఎప్పటి నుంచో రాస్తా ఉన్నాను, తెలుగులో ఫస్ట్ టైం. అందుకని తెలుగులో రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ వాడకూడదని చెప్పేసి నా పాత సినిమాలు కూడా చిన్న చిన్న ఈ ఆంధ్రాకి రాశారు కదా ఆల్రెడీ, మళ్ళీ డైరెక్షన్ వైపు కూడా ఏమైనా వస్తున్నారు లేదా. సార్ అట్లాగే ఇప్పుడు రైడు ఇలాంటి, ఇప్పుడు రెడ్ తర్వాత ఈ డబుల్ స్మార్ట్ చూసుకున్నాం. అయితే అంచనాలు మించకపోయినా కూడా యాక్చువల్గా ఓటీటీలో కానీ టీవీలో కానీ దుమ్ము రేపుతున్నాయి. అది ఎట్లాగ ఆడియన్ వ్యూ అనేది ఎట్లా మీరు గెస్ట్ చేస్తారు? అంటే ఇక్కడ థియేటరికల్ ఇది ఉంది, ఇక్కడ ఓటీటీ ఉంది, అంటే ఒక ఆడియన్ వ్యూని మీరు ఎలాగా ఇచ్చేస్తున్నారు, అంటే ఏమనుకుంటారు యాక్చువల్గా? మనందరం ఒకే బోట్లో ఉన్నాం, మనం చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం అంతే ఏం జరుగుతుంది అనేది. సో లైక్ ఐ సెడ్, హిందీ డబ్బింగ్ మార్కెట్ అనేది బాగా అక్కడ ఎక్కువ రీచ్ ఉంది. సో ఏం చేస్తున్నా సరే బాగా లాయల్గా చూస్తూ ఉన్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఓటీటీ అని కొత్తగా వచ్చింది. సో అప్పుడు దాకా హిందీ డబ్బింగ్ కూడా ఐ రిమెంబర్, ఇదివరకు హిందీ డబ్బింగ్ కోసం 2 ఫైట్లు షూట్ చేసేవాడు, మినిమం 3 ఫైట్లు ఉండాలి. ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా చేంజ్డ్ ఎవ్రీథింగ్. అప్పుడు కూడా షూట్ చేసాం 2 రోజులు, సరదాగా ఉండదు హిందీ డబ్బింగ్ చేస్తున్నాం. కానీ ఎందుకు అతను ఫైట్లు తీసేసి ప్యూర్ లవ్ స్టోరీగా పెట్టాడు. లవ్ స్టోరీస్ చూడరు, హిందీ డబ్బింగ్ కొనేవారు కాదు, ఫైట్ లేకపోతే కొనేవారు కాదు. ఫస్ట్ టైం వేస్తే అప్పుడు దాకా రాని రికార్డ్ వ్యూవర్షిప్ ఫస్ట్ వచ్చింది. అంటే పీపుల్ వర్ వెయిటింగ్, అది ఓపెనింగ్స్ లాగా. ఫస్ట్ డేనే ఆ రోజులో 2017 20 million 24 million ఏదో వచ్చింది. అంటే చూస్తున్నారు బేసిక్ మోర్ దెన్ నంబర్స్. అంటే లవ్ స్టోరీస్ కూడా చూస్తున్నారు, అక్కడ నుంచి అన్ని చూస్తున్నాం, అన్ని జానర్స్ చూస్తున్నారు. అంటే వాళ్ళ కల్చర్ నచ్చిందా, సంథింగ్ దే కాట్ ఆన్. సో అలా ఓటీటీలో కూడా ఏంటంటే థియేటర్లో ఆడిన సినిమాలు ఓటీటీలో బాగా ఆడతాయి, థియేటర్లో బాగా ఆడిన సినిమాలు ఓటీటీలో ఆడకపోవచ్చు. సో డిఫరెంట్ సెక్టర్ ఆడియన్సెస్ ఉంటారు. అంటే ఈ మూవీ స్టోరీ ఉపేంద్ర గారికి చెప్పినప్పుడు ఆయన కూడా ఒక హీరో, సో ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు, ఏమన్నారు, ఏమన్నా ఆయన ఏమన్నా సజెషన్స్ ఇచ్చారు ఆయన ఫ్యాన్స్ వైపు నుంచి కావచ్చు? అట్లా ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పారండి. బట్ మహేష్ నాకు వెంటనే ఫోన్ చేశాడు, చెప్పిన తర్వాత ఏమన్నారు అన్న, ఎమోషనల్ అయ్యారండి అన్నాడు, చాలా పెట్టాను. సో దట్ ఈస్ ఆల్ ఐ నీడెడ్. బాగుంది, ఈ సీన్ బాగుంది అది కాదు, హీ ఫెల్ట్ ఎమోషనల్. కొంచెం మాట్లాడి హీ ఫెల్ట్ ఎమోషనల్ అనిపించింది. ఆయన మీట్ అయినప్పుడు కూడా అదే చెప్పారు, కథ విన్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, రామ్ చెప్పాలి కథ అని చెప్పారు. ఎందుకంటే నాకు ఫ్యాన్గా ప్లే చేయడానికి ఫస్ట్ ప్రీ కన్సీవ్ నోషన్స్తో ఎలా ఏంటి అని ఉన్నా సరే, ఆయన ఈ క్యారెక్టర్ మీ సినిమా చూసినా అర్థం ఉంది, ఒక సూపర్ స్టార్గా ప్లే చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అంటే అన్ని పక్కన పెట్టేసి ఈ కథ చెప్పాలి అని అనుకుంటే కానీ ఇద్దరిని చెప్పినాం. సో మా ఇద్దరి మధ్య కథ కాబట్టి. కాదు, 1 day బిఫోర్ జరిగారు ఏంటి స్ట్రాటజీ? 1 day బిఫోర్ ముందు జరిగేది అనుకున్నారు కదా, 28 అనుకున్నారు, 27కి వస్తున్నారు. ఎందుకని ఇస్ దేర్ ఎనీ స్ట్రాటజీ? స్ట్రాటజీ అన్నట్టు ఏం లేదండి. బేసిక్లీ యూఎస్లో లాంగ్ వీకెండ్ వస్తుంది, 28th అనేది ఫిక్స్. అసలు నవంబర్ అనేది కొంచెం డెడ్ సీజను, దాంట్లో మళ్ళీ మిడ్ వీక్. సో యూఎస్ నుంచి అక్కడ ఫస్ట్ ప్రీమియర్ చేసి థ్యాంక్స్ గివింగ్తో చేసి అక్కడ నుంచి ఇక్కడికి. అలాగే ప్రీ రిలీజ్ కర్నూలు ఏంటి, పర్టికులర్గా కర్నూలులో ప్రీ రిలీజ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? తెలియదు, మార్కెటింగ్ అని అడగాలి, అంత డీటెయిల్స్లోకి వెళ్ళను. కర్నూలా ఎంత దూరం, ఓకే పొడుగు వాళ్ళ కార్లు ఉండొచ్చు, ఓకే. సినిమాల కన్నా ఈ ఆంధ్ర తాలూకా స్పెషల్ ఏంటి? మీ గత సినిమాల కన్నా ఈ సినిమాకి స్పెషల్ ఏంటి మీరు ఫీల్ అయింది? అదే అండి, ఫస్ట్ టైం కెరీర్లో ఈ కథ చెప్పాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ టు కమ్ అవుట్. దిస్ ఫిల్మ్, ఈ సినిమా బయటికి రావాలి, ఈ కథ బయటికి వెళ్ళాలి అనుకున్న సినిమా ఇది. సో ఫస్ట్ అన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమాలో లైక్ ఐ సెడ్ రామ్ చూడరు కాదు, నాకు చూస్తారు. సో ఇట్స్ వెరీ ఎనీ లెసన్స్ ఫ్రమ్ అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత మనకు ఒక లోపల ఫీలింగ్తో బయటకు వస్తాం. అది రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం కూడా వీ ఫీల్ దాట్. హ్యూమన్ ఎలిమెంట్ టచ్ చేస్తాం, అందుకని క్లాసు మాసు ఫ్యామిలీ ఏం లేదు, మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సో అలాంటి సినిమా తెలుగు సినిమాలోనే వచ్చి చాలా రోజులు అయింది. అంటే
ఒక నెగిటివ్ ఎమోషన్ కదా, ఒక పాజిటివ్ ఎమోషన్తో టియర్ జర్కీ మూమెంట్స్ రావడం, ఒక పాజిటివ్ ఎమోషన్తో మనకి ఒక ఇది రావడం, సినిమా గురించి డిస్కషన్ కాకుండా సినిమాలోంచి మన గురించి ఒక ఫీలింగ్ రావడం. సో దట్ ఈస్ ద రీజన్ బై దెన్ డూ దే వి మేక్ ఫిల్మ్స్ కదా. సో ఐ థాట్ దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఎనీ లెసన్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్? మీరు సినిమా చూస్తే క్లారిటీగా పదం ఉంటుంది చూసారా, ఆ పదం చెప్పాను కదా, సినిమా రిలీజ్ తర్వాత పదం వస్తున్నారు మమ్మల్ని. నేను ఎలాగో ఆ రోజు చూస్తాము. యాజ్ ఎ హీరో లైక్ రామ్ అనే సినిమాల్లో కనబడతాడు, తర్వాత ఈ ఫంక్షన్స్లోనే వాటిలోనే, అంతే తప్ప వాట్ ఎగ్జాక్ట్లీ రామ్ అనేటువంటిది నిజంగా ఆ రామ్ ఫ్యాన్స్కి కూడా పూర్తిగా తెలియదని అంటూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రామ్ ఈజ్ లైక్ ఆఫ్టర్ షూటింగ్, వాట్ ఈజ్ రామ్? అడిగేసరికి నేను ఆలోచించాను, నాకు తెలియట్లేదు వాట్ ఈస్ ఇంటికి వెళ్తాను, కాఫీ చేసుకుంటాను, ఒకటి కూర్చుంటాను, బతుకుతాను అంతే. ఐ జస్ట్ లివ్. ఏం చేస్తానంటే ఏం చెప్పలేదు, ఐ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. బట్ అంటే యూ లవ్ ట్రావెలింగ్ అని అంటే ట్రావెలింగ్ చేస్తాను. సో ఐఎమ్ ట్రావెలర్ అని చెప్పలేను. సో జస్ట్ దేర్. ఏం చేస్తాను ఆఫ్టర్ పార్టీయింగ్ 2000 పార్టీయింగ్ అంటే వెరీ కాదులే. నెగిటివ్ అని కాదు, కానీ నాకు అంత ఓపిక ఉండదు. బ్యాక్ టు బ్యాక్ 4 రోజులు షూటింగ్ పెట్టి నేను చేస్తాను. పార్టీకి రెడీ అవ్వాలి అంటే ఇప్పుడు 2020 తర్వాత పొలిటికల్గా కొంచెం అంటే రామ్ ఏది మాట్లాడినా పొలిటికల్ యాంగిల్లో కొంచెం ట్రోలింగ్లు అవి జరుగుతూ వస్తున్నాయి కదా. సో ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అలాంటి ట్రోల్స్ ఏమైనా వస్తాయని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీ క్వశ్చన్ అవాయిడ్ చేసినట్టే అయ్యి అవాయిడ్ చేస్తాను అంతే. లైఫ్లో చూస్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ అంటారు. సో నా లైఫ్లో చాలా క్లియర్గా ఉంటాను. ఏంటి ఓకే గుడ్. అయితే ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో లాస్ట్ టైం ఏపీ జనరల్ ఎలక్షన్స్లో పిఠాపురం తాలూకా అనేది బాగా పాపులర్ అయింది. దాని తర్వాత పెట్టిన టైటిల్ అంటే ఇది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి దానికి కనెక్షన్ లేదండి. బట్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనేది చాలా, అంటే ఈ టైటిల్ చూసే విధానం మారిపోతుంది మీకు సినిమా చూసిన తర్వాత. సో ద టైటిల్ ఈజ్ ఆల్సో ద ఫిల్మ్. సో అర్థం సినిమా చూసాను అర్థం. సో పవన్ ఫ్యాన్స్ కానీ దేనికి సంబంధం ఉండదు, అందరు ఫ్యాన్స్కి సంబంధం. సో ఈ ఫ్యాన్స్ సంబంధం కదా, ఫ్యాన్ అని అంటే అందరికి సంబంధం. లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యాన్స్. హీరో ఫ్యాన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది కాబట్టి ఆడ ఇంకొంచెం రిలేట్ అవుతాడేమో కానీ, బట్ ఎవ్రీ హ్యూమన్, మీరు కూడా అసలు ఏ ఫ్యానిజం అసలు ఐడియా లేకపోయినా సరే ఒక హ్యూమన్ ఎలిమెంట్లో కనెక్ట్ అవుతాయి. సో ఫ్యాన్ని వాడుకుంటే కొత్త ఎలిమెంట్. షారుఖ్ ఖాన్ తాలూకా ఫ్యాన్ మూవీ ఇనీషియల్గా దాని మీద అసలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. షారుఖ్ ఖాన్ రైట్ దేర్ అండి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్కి ఇంకా అసలు సంబంధం లేదు. దాంట్లో ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయాలి. అది స్టార్ వర్సెస్ ఫ్యాన్ అనేది చూసాం. స్టార్ వర్సెస్ ఫ్యాన్. సో మలయాళం సినిమాలు కూడా వచ్చినాయి చూసాం, స్టార్ వర్సెస్ ఫ్యాన్. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఆ రిలేషన్. ఇప్పుడు రజనీకాంత్ గారి కూడా వచ్చింది ఫ్రెండ్షిప్, దాని గురించి కథానాయకుడు సూపర్ స్టార్ అయినా సరే ఫ్రెండ్షిప్ థీమ్, ఫ్రెండ్షిప్ గురించి ఎక్స్ప్లోర్ చేసేది. ఎగ్జాక్ట్. ఈ రిలేషన్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు నాకు తెలిసి అంటే చెప్పండి. ఈ రిలేషన్ ఏంటి అంటే మాత్రం పదం వేరు, రిలేషన్ వేరు. ఈ సినిమా ఒక్కటి కాదు, చాలా చెప్పుద్ది. మనకేం కనెక్ట్ అవుతాం అది తీసుకెళ్తాం. ఆ పదం అనేది నాకు తెలిసి అందరూ తీసుకెళ్తారు కానీ, బట్ రిలేషన్ అనేది అర్థం చేసుకుంటారు ఏంటి. ఈ సినిమాలో అంటే బిట్వీన్ యూ అండ్ ద హీరో ఉండే ఎమోషన్ బలీయమైందా, లేకపోతే మిగతా ఎమోషన్స్ కూడా అన్నీ ఉన్నాయి? ఆ లైఫ్ స్టోరీ చూస్తారు ఒక లైఫ్లో. అందుకే బయోపిక్. నాకు ఒక ఇది చూసా, ఇది షోలో అయిపోయిన తర్వాత ఒకడు రీసెంట్గానే మరి ఎవరినో హిందీలోనే, ఏం నచ్చిందిరా నీకు షోలేలో అన్నాడు. అమ్మ జీవితాన్ని చూస్తానండి అన్నాడు, ఒక లైఫ్ చూస్తానండి అన్నాడు. అంటే ఒక ఎమోషన్ కాదు, ఒక లైఫ్ చూస్తున్నా మాకు ఒక ఫీలింగ్ వస్తుంది చూసాను. వీర్ కనెక్ట్ విత్ అవర్ లైఫ్స్. వాడు అమ్మ నాన్న, ఆడ లైఫ్ ఏంటి, ఆడ వరల్డ్ ఏంటి, ఆడ ఇదేంటి, ఆడ వెళ్ళే ఎమోషన్స్ ఏంటి, ఆడ లవ్ ఏంటి, అది కాదండి, ఆడ ఫ్యూచర్ ఏంటి. మన లైఫ్తో ఎక్కడో చోట ప్రతి పాయింట్లో కనెక్ట్ అవుతూ ఆడ కనెక్ట్ అయిపోతాం. చూసి వచ్చిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది చూసారా. షోలే ఫైట్స్ వల్ల, డాన్స్ వల్ల, ఆటల వల్ల, సాంగ్స్ వల్ల, కేవలం ఆటల వల్లే ఆడాల. అది చెప్పారు అది పర్ఫెక్ట్ జిందగీ దేఖ్లియా అని. సో అలా ఒక లైఫ్ చూస్తున్నప్పుడు యూ గెట్ దిస్. సో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్లో లేడీస్ నుంచి ఎక్కువ ఉంటుంది బేసికల్లీ. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే లేడీస్ అనేవి కొంతమంది దూరం జరుగుతారు, అట్లా అమ్మాయిలు బాబు ఎక్కువ మాట్లాడండి, అవి చూస్తూ ఉంటారు. పక్కన తింటే అంత చెప్పావు కదా కరెక్ట్, మనకేం చేయాలి తెలియదు. బట్ వి ఫీల్ అంటే ఒక లుక్లో తెలిసిపోతుంది. ఐ స్టిల్ రిమెంబర్
చిన్న పిల్ల 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ ఐ రిమెంబర్ దట్ లిటిల్ గర్ల్. ఎక్కడో నార్త్ నుంచి ట్రైన్కి వచ్చేసింది ఫ్యామిలీకి చెప్పకుండా. శ్రావంతి ఆఫీస్కి వచ్చేసి అక్కడ ఉంది, ఫోన్ చేశారు, వెళ్ళాను. చిన్నపిల్ల ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఎక్కడో అడ్రస్ దొరికిందంట, శ్రావంతి మూవీస్ అడ్రస్ వచ్చేసింది. మేబీ 14-15 ఉంటుందా. అలా కంగారు ఒక్కతే వచ్చింది, ఏంటి అని కూర్చోపోయి. అంటే అంత ట్రావెల్ చేసి ఎప్పటి నుంచో ఆ ఫీలింగ్ ఉండి ఒక్క మాట మాట్లాడాలి, చూస్తాం అంతే. ఏంటి పేరేంటి, ఏ మాట్లాడాలి, అలా చూస్తాం. మళ్ళీ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి ఇక్కడ ఉందిరా, రండిరా, పెళ్లి చేసుకుంటారా, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, యూనో ఆల్ ఆఫ్ దాట్. ఏం మాట్లాడలేదు, మాట్లాడకపోవటంలో కూడా యూ ఫీల్ ఇట్. సో ఆ ఎమోషన్ ఏంటనేది అన్లెస్ అంటూ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ వోంట్ అండర్స్టాండ్ దట్. సో అది బ్యూటిఫుల్గా అందరికీ ఎందుకు కనపడకూడదు, యూ మేక్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ ఫీల్ ఇట్. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఫ్యాన్ సబ్జెక్ట్ అంటున్నారు కాబట్టి అందరు హీరోల ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకోమండి, సినిమా చూడండి, కానీ ప్రతి హీరో చూడాల్సిన సినిమా అది. ఓకే, ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా అది. హ్యూమన్గా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనేది నా ఫీలింగ్. సో జనరల్ కమర్షియల్ సినిమా చేసి ఆ ఫైట్ కోసం డాన్స్లు కాదు, బట్ సినిమా వైజ్ ఐ థింక్ ఎవ్రీ వన్ నీడ్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ స్టోరీ. సో నాకు అర్థమవుతుంది, ఒక విషయం అర్థమవుతుంది, ఇంకో టేక్అవే ఉంటుంది. మల్టిపుల్, లైక్ ఐ సెడ్ నాకు ఒక విషయం కాదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఏది చెప్తున్నాం అన్నట్టు ఏదో ఉండదు, కానీ మీరు చూసిన తర్వాత మనకి ఫీలింగ్. మీరు చెప్పేదాన్ని బట్టి ఫ్యాన్కి ఆ లవ్ స్టోరీకి ఎక్కడ ఇంటర్ రిలేటెడ్ అవుతుంది? మొత్తం లైఫ్ అండి, అలా 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 వెళ్తూ ఉంటుంది. సో ఎన్ని ప్లాట్ సబ్ ప్లాట్స్ అన్నీ అంటూ ఉంటాం, కానీ ఏమైనా రైటింగ్ వైజ్లో కూడా ప్లాట్ సబ్ ప్లాట్ లాగా రాయాలి. ఆడి లైఫ్ మనకి ఇంట్లో ఉన్నాడు, ఇది ప్లాటు, స్కూల్కి వెళ్ళాడు, అది సబ్ ప్లాట్, అలా కాదు. ఆ లైఫ్ అంటేనే ఒక వెరీ లేయర్డ్ రైటింగ్ ఉంటుంది అందులో. సో అలా తెల అన్నిట్లో అన్నీ ఉంటాయి. సో రైటింగ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ బికాస్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ అంత ఫీల్ అవ్వకూడదు. ఆడు లైఫ్ చూస్తున్నట్టు ఆడు సింపుల్గా చూడాలి. ఆడు సింపుల్గా చూడటం కోసం మనం కొంచెం గట్టిగా లేదు. లవ్ ఇంట్రెస్ట్ కూడా ఆంధ్ర కింగ్ ఫ్యానేనా? దీనికి కూడా ఏదో కనెక్షన్ ఉంది అయితే. దీనికి ఆ పదానికి ఏదో కనెక్షన్ ఉంది, ఆ పదం తర్వాత చెప్తారు, అంతే కదా. ఆ పదం కోసం తప్ప మీరు అన్నిటికీ వాడుతున్నారు. ఇంత పెద్ద ఫ్యాన్ కూడా ఏదండి, ఇంత పెద్ద ఫ్యాన్ కూడా సినిమా థియేటర్లో తన వైపే చూస్తున్నాడు అంటే అక్కడ ఎందుకు డివైడ్ అయ్యాడు? ఏది అర్థం కదా. ఇంత పెద్ద ఆంధ్ర ఇంత పెద్ద ఫ్యాన్ కూడా ఫస్ట్ టైం సూర్య సినిమాకి వచ్చి నన్ను చూస్తున్నావు తెలుసా, చూసారా ఎందుకు అయ్యాడు అని క్వశ్చన్ చేశారా, అదే మా టికెట్. అదే అడుగుతున్నాం. అదే కదా ఇప్పుడు అడిగింది. ఎలా ఎన్ని రకాలుగా అడిగినా టికెట్ కాదు, మైత్రిలో ఫస్ట్ సినిమా కదా. సో ప్రొడ్యూసర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. మోస్ట్లీ ఎక్కువగా మీరు మీ బ్యానర్లో ఎక్కువ చేశారు. రవి గారు, నవీన్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సినిమా చేయాలి లాస్ట్ 7-8 yearsగా. సో రవి గారు ఫోన్ చేసి ఒక కథ ఉంది వింటాను అంటే ఓకే, చాలా కథలు వింటా ఉన్నాం. ఈ కథ కూడా సరే ఫ్యాన్ అంటున్నాడు, ఓకే. కానీ ఎంఎస్ఎంపీ బాగా తీసాడు మహేష్ని, ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ ఓకే, సో వర్కౌట్ అయ్యేట్లేదు, కానీ ఆబ్లిగేషన్ మీద విన్నాం, రవి గారు చెప్పారు కదా అని చెప్పి స్టార్ట్ చేసి ఐ థింక్ బికేమ్ వాట్ ఇట్ ఇస్ టుడే. బట్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ అండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్, దేర్ ఎక్స్పాండింగ్ అలాట్ మోర్. అండ్ రవి గారికి కూడా హీ హాస్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ నాలెడ్జ్. అంటే ప్రొడ్యూసర్ కథ అర్థం అవ్వకపోతే ఇక్కడ ఇది చేయాలి అది చేయాలి అని తెలియదు, అవును ఇక్కడ కావాలి కదా అనే ప్రొడ్యూసరు. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నవీన్ గారు ఆయన దాంట్లో ఆయన ఈజ్ గుడ్ ఎట్ వాట్. ఇందాక మీరు చెప్తూ ఇది ఫ్యాన్సే కాదు హీరోలు కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నారు కదా. సో మన దగ్గర ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో చూసా, ఆ హీరోలు ఎవరైనా ప్రీమియర్స్ కాబట్టి పిలిచి షోలు వేయడం అట్లా ఏమైనా చేస్తున్నారు? లేదు, హిట్ అయితే మనలందరూ చూస్తారు. రామ్ గారు, హిందీలో యాక్చువల్గా హిందీ సెక్టర్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే మీ సినిమాలు 400 million 500 million అట్లా ఉంది. అయితే పాన్ ఇండియా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ అంటే ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అలాంటి సబ్జెక్ట్స్ ఏమన్నారా? డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ అలాంటిది పాన్ ఇండియా రీచ్ ఉంటుంది, ఇది చేయొచ్చు అనుకుంటే డెఫినెట్లీ డూ దాట్. సో దేర్ నో బౌండరీస్ ఎనీ మోర్, యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్, తెలుగు సినిమాకి మన బౌండరీస్ లేవు. సో ఇది ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళొచ్చు అనుకుంటే ఎక్కువ చేసేస్తాం. వాట్ నెక్స్ట్ కూరలో చెప్తాం. కానీ యాజ్ ఆఫ్ నో ఇట్స్ నెక్స్ట్ ఇస్ ఆంధ్ర కింగ్ రిలీజ్, దాని మీద ఉన్నాం. ఇంకా నథింగ్ ఎట్ ఫైనల్ కాంక్రీట్గా ఇంకా అఫీషియల్గా. ఓకే, సో విషింగ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, All the best. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సినిమా చూసాక మీరు అందరూ మళ్ళీ కలుస్తాం.